ఓం నమో భగవతే రుద్రాయ. మనం 1వ అనువాకం 7వ మంత్రం చెప్పుకుంటున్నాం. ఈ 7-8 మంత్రాల్ని సూర్య మంత్రాలు అని చెప్పుకున్నాం. ఈ మంత్రాల్లో చాలా విశేషమైనటువంటి అర్థాలు, అనేక యాంగిల్స్ లో ఈ మంత్రాల గురించి మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ గురించి మనం చెప్పుకుంటున్నాం. కిందటిసారి ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది, 16 మెట్లుగా ఎట్లా కిందకి దిగి వచ్చి ఇదంతా జరిగింది అనేది తెలుసుకున్నాము. తర్వాత జ్యోతిర్మయ తత్వాన్ని గురించి, అంతర ఆదిత్య సాధన మనం యోగ సాధనలో చేస్తున్నాం. యోగ సాధన శ్వాసపరంగా మనం చేసే యోగ సాధనకి దీనికి ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఎట్లా ఈ జ్యోతిర్మయ తత్వాన్ని లేదు మంత్రతత్వాన్ని లేదు నాదతత్వాన్ని ఎట్లా సమన్వయం చేసుకుని నిత్యం చేసే యోగ సాధనలో దీన్ని అన్వయం చేసుకోవాలో ఆ వివరాలు చెప్తాను. అది తెలుసుకుందరు. కానీ అనంతమైన విశ్వం మొత్తం కూడా ఓంకారంలో నుంచే వచ్చింది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఓంకారం నుంచి విశ్వం వచ్చింది అంటే ఓంకారం అనేది ఏమిటి? ఓంకారం అనేది శబ్ద రూపంగా ఉన్నటువంటి భగవతత్వానే ఓంకారం ఉన్నారు. ఆ శబ్ద రూప అంటే శబ్దం నుంచి రూపం వచ్చింది అనే మాట మనకు అర్థం అవుతోంది. శబ్దం నుంచి రూపం రావటం ఏమిటి అని చాలా ఆశ్చర్యంగా చాలా కాలం ఉండేది. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం టోనోస్కోప్ అనే ఒక పరికరాన్ని కొన్న తర్వాత, ఇన్వెంట్ చేసిన తర్వాత, అది కనుక్కున్న తర్వాత ప్రతి శబ్దానికి ఉన్నటువంటి రూపాన్ని తెలుసుకోగలిగారు మామూలు శాస్త్రజ్ఞులు కూడా. అంటే ఏనాడో వేద శాస్త్రజ్ఞులు చెప్పిన మాట యొక్క ప్రూఫ్ ఈ మధ్య కాలంలో ఈ టోనోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ వచ్చినాక మనకు అర్థమవుతోంది. ఇప్పుడు ఆ టోనోస్కోప్ లో ఒక్కసారి ఓంకారాన్ని స్ఫుటంగా మనం గనక చెప్పగలిగేటట్టయితే ఆ ఓంకారం యొక్క రూపం మనకు వ్యక్తం కావటం మనం చూడొచ్చు. ఆ ఓంకారం యొక్క వ్యక్త రూపాన్ని సంస్కృతంలో రాసినటువంటి ఓంకార రూపంగా వ్యక్తమైందని, దానిలో చిన్న వైరుధ్యాల మూలంగా శ్రీచక్రంలో చెప్పబడిన రూపంలో వ్యక్తమైంది అని చెప్పే దాఖలాలు సైంటిఫిక్ గా ఇవాళ మనకు కనపడుతున్నాయి. అంటే ప్రతి నాదానికి కూడా ఒక రూపం ఉన్నది. ఇప్పుడు మనందరికీ శరీరాలు ఉన్నాయి. ఈ శరీరం రావటానికి మనకి తెలిసి తెలియకుండానో చిన్నప్పుడు ఒక పేరు పెట్టడానికి, గాఢ నిద్రలో మనం ఉన్నా కూడా మన పేరుతో మనకి పిలిస్తే కలిగే ఒక స్పందనకి ఉన్న సంబంధాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నాదానికి ఒక అంతర్గతంగా మనని స్పందింపజేసే ఒక శక్తి ఉన్నది అనే భావం ఈ మంత్ర తంత్రాలకి, శ్వాసలో ఉన్నటువంటి శబ్దానికి, వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి ప్రాథమిక భావం. దానే ప్రథమ కదలిక అన్నారు. ఏమిటా ప్రథమ కదలిక? నిశ్చలంగా ఉన్నటువంటి నీళ్లలో ఒక చిన్న గులకరాయి పడేస్తే, లేకపోతే ఒక చిన్న పువ్వు పడేస్తే అందులో బయలుదేరిన తరంగం గుండ్రంగా ఎక్కడి దాకా చేరుతుంది? ఆ చెరువు చెట్టు చివరి దాకా మెల్లిమెల్లిగా చేరుతుంది. అట్లా ఈ అనంతమైనటువంటి నిశ్శబ్దంలో కలిగినటువంటి ఆది తరంగమే ఓంకారం అని, ఆ ఓంకారం నుంచి తర్వాత ఏర్పడదే సోహం అని, ఆ సోహం అనేది మానవుల్లో ప్రవేశించినప్పుడు శ్వాస రూపంలో దాన్ని అజప గాయత్రిగా అనుభవం చేసుకుంటున్నాము అనే వివరం మనకి తెలిసేటట్టయితే, మనం శ్వాస రూపంలో చేస్తున్నటువంటి ఈ సాధన యొక్క, అంటే యోగ సాధన అంతా శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది. అనేక పేర్లతో చెప్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు చెప్పచ్చు. ఇప్పుడు ఒకటి సిద్ధయోగం అనొచ్చు, ఒకడు హఠయోగం అనొచ్చు, ఒకడు ఇంకొక లయ యోగం అనొచ్చు. అనేక రకాల పేర్లు చెప్పిన యోగము అంటే కలయిక. దేన్ని దేంతో కలపడం అనే దాని మీద ఆ చేస్తున్న పని యొక్క ధ్యేయం ఆధారపడి ఉంటుంది. సో మనస్సుని ఆత్మతో కలిపే ప్రయత్నాన్ని రాజయోగము అన్నారు. శరీరాన్ని మనసుతో కలిపే ప్రయత్నాన్ని హఠయోగం అన్నారు. సో ఆత్మని విశ్వాత్మతో కలిపే యోగాన్ని లయ యోగము అన్నారు. అంటే యోగం అంటే కలయిక.
దేన్ని దేంతో కలిపే ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇసు ఆ ప్రయత్నాన్ని బట్టి దానికి పేర్లు పెట్టారు అంతే. కలయిక అనేది ముఖ్యం. చాలా శ్రద్ధగా మనం పని చేయగలగాలి. శ్రద్ధగా పని చేయాలి. ఒక పనిని సాధించాలంటే మనస్ఫూర్తిగా చేయండి, లేదు త్రికరణ శుద్ధిగా చేయండి, లేదు మనసు పెట్టి పని చేయండి అంటారు. కాళ్ళతోనూ చేతులతోనూ మనం పనిచేసేటప్పుడు మనస్సు పెట్టి పనిచేయటం ఏమిటి అంటే, మనస్సు పెట్టి కాళ్ళు చేతులతో మనం చేసిన పని ఎక్కువ శక్తివంతంగా, ఎక్కువ ఉపయోగకరంగా, లేదు పాజిటివ్గా మారుతుంది. అదే మనసుని ఆత్మ వైపు కనుక మళ్లించగలిగేటట్టయితే, మనస్సుని ఆత్మతో సంయోగం చేసేదానికి చేసే ప్రయత్నాన్ని, అది చాలా గొప్ప ప్రయత్నం కాబట్టి యోగాల్లో రాజు లాంటిదిగా దాన్ని రాజయోగము అన్నారు. సపోజ్ మన ఆత్మ విశ్వాత్మలో కలిసిపోయి అచేతన స్థితి, అరుణాచల స్థితి, అరుణ అచల అంటే ఏంటి, ఆల్మోస్ట్ విశ్వానికి మనకి సంబంధం తెగిపోయి భగవంతుడితో సంబంధం ఏర్పడేటువంటి పూర్తిగా అందులో లయమైపోయే స్థితి కలిగినట్టయితే నేను లయయోగము అన్నారు. అనేక పేర్లతో చెప్తున్న దానిలో వీటన్నిటిలో కూడా మనస్సు అనేది ప్రపంచానికి లింక్ కాబట్టి, అంటే మనని ప్రపంచంతో మనని సంధానం చేసిన మనసే సంధానం చేస్తుంది. భగవంతుడితో మనని సంధానం చేసిన, లేదు మనలో ఆత్మతో సంధానం చేసిన మనసే చేస్తుంది. కాబట్టి మనస్సు చాలా ఇంపార్టెంట్. దానివల్లనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అనే మాట చెప్పింది. అంటే ఉదాహరణకి ఒక తాళం చెవు తాళం తీసుకోండి. తాళం చెవు కుడివైపు తిప్పేటట్టయితే తాళం తెరుచుకుంది, ఎడం వైపు తిప్పేటట్టయితే తాళం మూసుకుపోయింది. అంటే ప్రపంచం వైపు తిప్పటం అనేది ఎడం వైపు, భగవంతుడి వైపు తిప్పటం అనేది కుడివైపు అనుకునేటట్టయితే తాళం చెవు చాలా ముఖ్యం. మనస్సు అనే తాళం చెవుని ప్రపంచం వైపు తిప్పేటట్టయితే ప్రపంచంలో లాక్ అయిపోతావు. ఈ ప్రపంచం కానీ వాడు ఎక్కువ సంపాదించాడు, నేను తక్కువ సంపాదించాడు, నాకన్నా ఇది ఎక్కువ ఉంది, నేను ఎక్కువ అందంగా ఉన్నాను, తక్కువ అందంగా ఉన్నాను, లేకపోతే పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వేరియేషన్స్ మీదనే, అనేక రకాల మార్పుల మీదనే, ఆ చెట్టు పుట్ట వాటి మీదనే దృష్టి ఉంటుంది. దీన్ని ప్రాపంచిక దృష్టి అన్నారు, లేదు లౌకిక దృష్టి అన్నారు. ఈ దృష్టి చూసేది కళ్ళతో చూస్తాం. మనస్సుని ప్రపంచం వైపు తిప్పటం మూలంగా కలిగిన దృష్టి లౌకిక దృష్టి. అదే మనస్సుని అంతర్ముఖీనం చేసేటట్టయితే, కళ్ళు మూసుకుని మనం ధ్యానం చేస్తున్నాం. కళ్ళు మూసుకుని దేన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం? అంతర్గతంగా ఉన్న జ్యోతిర్మయ తత్వాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి బాహ్యంగా ఉన్నటువంటి లక్షణాలు కాకుండా అంతర్గతంగా నాలోనే ఉన్నటువంటి చైతన్యాన్ని నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను. వెంటనే కనపడకపోవచ్చు. ప్రయత్నం చేస్తూ దాన్ని శ్వాసతో కలిపి సాధన చేసేటట్టయితే ఆ ప్రయత్నంలో కలిగే జ్యోతిర్మయ దర్శనాన్నే అంతర ఆదిత్య దర్శనం అన్నారు. అందువల్ల శ్వాస మీద ధ్యాసతో చేసే పని, లేదు శ్వాస మీద ధ్యాసతో చేసే మంత్రం తొందరగా ఫలిస్తుంది అన్న భావంగానే ఇవన్నీ కూడా ప్రాణరక్షక తత్వాలు. కాబట్టి దీన్ని గాయత్రి అన్నారు. గయ అంటే ప్రాణం, ప్రాణ అంటే రక్షణ, ప్రాణాలు రక్షించేది కాబట్టి గాయత్రి. అంటే మీకు ఒక సందేహం రావచ్చు, అంటే ఇది తెలిసి చేసిన వాడి యొక్క మాత్రమే ప్రాణం రక్షిస్తుందా, ప్రతివాడి ప్రాణం రక్షిస్తుందా? శ్వాసం ఉన్నది అంటే వాడి ప్రాణం బతికున్నాడు, ప్రాణం రక్షించబడుతోందనే అర్థం. శ్వాస ఆగిపోయింది, వాడికి ప్రాణం పోయింది అంటారు. యోగంలో పూర్తిగా కలయిక అయిపోవటం మూలంగా లయ యోగంలో కూడా వాడికి శ్వాస ఆగిపోవచ్చు. అంటే ఏంటి, ఆ ప్రాణం వాడికి స్తంభించి ఉత్తమమైనటువంటి విశ్వాత్మలో కలిసి ఉన్నది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలు శరీరంలో ఆ ప్రాణం కనుక బయటికి పోయేటట్టయితే మళ్ళీ తిరిగి రాదు, దాన్ని చావు అన్నారు. అంటే తర్వాత మనం చెప్తున్నది ఏమిటి, ఈ శ్వాసకి అత్యంత ఇంపార్టెన్స్ ఇవ్వటాన్ని, ఈ శ్వాసతత్వంతో కలిపి దీన్ని మంత్రభావాన్ని చెప్పుకునే దానికి దీన్ని అజప గాయత్రి అన్నారు. అజప గాయత్రి అంటే ప్రత్యేకంగా జపం చేయటం లేదు. గాయత్రి మంత్రాన్ని అయితే ఓం భూర్భువత్సవ తత్సవితద్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే 24 అక్షరాల్ని
ఆ 3 వ్యాహృతులతో కలిపి ముందు ఓంకారంతో కలిపి నిత్యం జప సాధనగా చేస్తాం. ఆ జప సాధనగా చేసే గాయత్రిలో కూడా ప్రధానమైన ధ్యేయం చూసేటట్టయితే ధియో యోన ప్రచోదయాత్. ధి అంటే బుద్ధి, ప్రచోదయాత్ అంటే వికసించుగాక. ఒక మొగ్గ పూర్తిగా వికసించినప్పుడు అందులో ఉన్న వాసన పరిమళం మొత్తం మనకి ఆకలింపోయినట్టుగా, అవగాహన అయినట్టుగా, అనుభవంలోకి వచ్చినట్టుగా మన బుద్ధి వికసించినప్పుడు ఈ అనంతమైనటువంటి విశ్వంలో లేదు ప్రపంచం అంతా కూడా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం అన్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి అవన్నీ చెప్పకుండా బుద్ధి వికసించేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవడి బుద్ధి వికసిస్తుందో వాడికి విశ్వం అంతా ఒకే ఒక బ్రహ్మతత్వం గోచరిస్తుంది. బుద్ధి వికసించేదాకా అన్ని రకరకాలుగా, అనేక రకాల ద్వంద్వాలుగా, 3 రకాల గుణాలుగా 3+2 5 ఈ ప్రపంచం గోచరిస్తూ ఉంటుంది. అందువల్ల ధియో యోన ప్రచోదయాత్ అని చేస్తున్న సాధనలో కూడా, మంత్ర గాయత్రిగా మనం చెప్తున్న దాని సాధనలో కూడా లేదు, దాని ద్విజత్వ కారకము అంటే రెండో జన్మకి కారణం. అంటే మొదటి జన్మ ఏమిటి? పశుతుల్యమైనటువంటి సాధారణ జన్మ. రెండో జన్మ ఏమిటి? జ్ఞానపరమైనటువంటి జన్మ. ఓహో, ప్రపంచానికి ఆధారం ఏదో ఉన్నది, దాన్ని మనం పట్టుకోవాలన్న ధ్యేయం. సో ఆ ప్రయత్నం మనం చేస్తున్న ముందు బుద్ధి మార్గం అనుసరించి ప్రయాణం చేయటం మూలంగా అది సాధ్యం అవుతుంది అన్న మాటనే ధ్యానము. అనేక రకాల మార్గాలు, మనస్సు చెప్పిన మార్గంలో పోయేటట్టయితే ప్రతి కోరిక తీర్చుకుంటూ పోవటం, చివరికి సావటం తొందరగా జరుగుతుంది. అట్లా కాకుండా ఓహో ఇది ప్రపంచం, దీనికి ఆధారం ఏదో ఉన్నది అన్న ఆ సూక్ష్మ మార్గంలో మనం ప్రయాణం చేసే మార్గాన్ని ధ్యానము. అంటే బుద్ధి చూపించిన మార్గంలో సూక్ష్మం వైపు, స్థూలం నుంచి సూక్ష్మం వైపు చేసే ప్రయాణాన్ని ధ్యానము అన్నారు. ఆ ధ్యానం కనుక స్థిరమయ్యేటట్టయితే దాన్ని సమాధి స్థితి అన్నారు. కాబట్టి శ్వాసగా చేస్తున్న ఈ అప్రయత్నంగా మనం చేస్తున్న శ్వాసలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని చేయటమే యోగంలో ప్రధానంగా మనం చేస్తున్న పని అని తెలుసుకుని చేసేటట్టయితే ఈ పని అనుభూతి తొందరగా కలుగుతుంది అనేది ఇందులో భావన. సో అంటే మంత్రం యొక్క అంటే మంత్రంలో ఉన్నది ఒక నాదమే, శ్వాసలో ఉన్నది ఒక నాదమే. ఒకే ఒక ఓంకారం రెండుగా విడబడ్డప్పుడు సోహంగా మారిందని, ఆ సోహమే నాలో శ్వాస రూపంలో పైకి కిందకి ప్రయాణం చేస్తోందని, అదే ఇడ పింగళాల్లో ఉన్నటువంటి ఊర్ధ్వముఖ అధోముఖ శ్వాస ప్రయాణాన్ని నేను గమనిస్తూ వస్తున్నానని, ఈ రెండు ఎక్కడ కలుస్తాయో ఆ కలిసే స్థానంలో నేను దృష్టి పెట్టి దీన్ని కనుక సాధన చేసేటట్టయితే ఈ రెండు ఏకమై సమమై ఊర్ధ్వముఖంలో ప్రయాణం చేస్తాయి అనే జ్ఞానంతో మనం చేసే సాధన తొందరగా ఫలిస్తుంది. అందుకనే భృకుటి దగ్గర అంటే కనుబొమ్మల మధ్యలో ఈ రెండు కలుస్తే కాబట్టి దాన్ని సంధి స్థానము, దాన్ని రుద్రగ్రంథి అన్నారు. దాని కూడా అంతం కూడా రుద్రగ్రంథి. రోదన అంటే ఏడుపు అన్నాను. అన్ని రకాల రోదనలకి మూల కారణాన్ని తెలుసుకుని దాని నుంచి బయటపడే చేసే ప్రయత్నం చేసే సాధనకి చేయవలసిన సెంటర్ని రుద్రగ్రంథి అన్నారు. దాన్నే విశ్వం మొత్తాన్ని శాసించే చక్రం కాబట్టి ఆజ్ఞా చక్రం అన్నారు. అంటే విశ్వం మొత్తాన్ని భగవంతుడి యొక్క ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? భగవద్ పాటించే తీరాలి అన్న పరంగా. సో పేర్లు ఏది పెట్టినా సరే ఆ భృకుటి స్థానంలో, ఈ రుద్రగంధి స్థానంలో చేస్తున్నటువంటి ధ్యానంలో ఈ రెండు ఇడా పింగళాల యొక్క కలయిక ఏకం కావటం, ఊర్ధముఖంగా ప్రయాణించటం అనే భావనతో ఈ చేస్తున్నటువంటి సోహం సాధన తెలిసి చేస్తున్నటువంటి అజప గాయత్రి అవుతుంది, అంటే సాధనా గాయత్రి అవుతుంది. మామూలు జీవిలో తెలియకుండా చేస్తున్నాడు కాబట్టి ఓసారి పైకి ఓసారి కిందకి, ఆ పైకి కిందకి జరుగుతున్న శ్వాసలో కొంతకాలం పోయేటప్పటికి అధోముఖంగా చేసే ప్రయాణం ఎక్కువ కావటం, వాడి టైం పూర్తి కాగానే వెళ్ళిపోవటం జరుగుతుంది. సో తెలిసి చేయటంలో
ఊర్ధ్వముఖ ప్రయాణానికి ఎక్కువ అనుకూలత ఉంటుంది, ఫలితాన్ని తొందరగా పట్టుకోగలుగుతాం అన్న భావనని ఈ సూర్యమంత్ర పరంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు, అది ఆ వివరం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే అంటే దీనిలో అర్థం ఏమిటి? చేస్తున్న మంత్ర సాధన అది గాయత్రి మంత్రం పూర్తి 24 అక్షరాల మంత్రం అనండి, లేదు అజప గాయత్రి శ్వాస ప్రయోజనటువంటి సోహం అనండి. దీన్ని మొట్టమొదట శ్వాసతో మేళవించాలి. శ్వాసతో కలపటం ఏంటి? ప్రాణశక్తితో కలిపి దీన్ని భావన చేస్తున్నాము. ఆ తర్వాత ఆత్మశక్తితో ఇది మేళవించబడ్డప్పుడు ఈ సోహం గస్త ఓంకారంగా మారింది. ఆ ప్రయత్నం సాధన సాధించేటట్టయితే గమ్యము. సో దీని సూర్యుడి యొక్క శక్తితో చేసే ప్రయత్నాన్నే అజప గాయత్రి అన్నారు. కాబట్టి సూర్యం సోహమే వచ అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. దీని మూలంగా ఏం జరుగుతుంది? చీకటిని అంతం చేసే శక్తి సూర్యుడికి ఉన్నది. సూర్యుడు రాగానే చీకటి కాస్తా పోతుంది. అందుకని సూర్యుడిని హంస స్వరూపుడు అన్నారు. అంటే చీకటి అనేది అజ్ఞానం అని, వెలుతురు అనేది జ్ఞానం అని. సూర్యుడు రాగానే చీకటి పోతుంది కాబట్టి ఆ హంస స్వరూపమైన జ్ఞానం, అంటే ఆ జ్ఞానం కలగటం మూలంగా ఈ చీకటి ఎట్లా తొలగిపోయిందో, అంటే సూర్యుడు రాగానే చీకటి ఎట్లా తొలగిపోయిందో అట్లా విశ్వమంతా ఒకే ఒక పరమాత్మ అన్న జ్ఞానం అనుభవంలోకి వచ్చినప్పుడు ఇది ప్రపంచము అనే సంసార భావన, అది వేరు ఇది వేరు అనే భావన తొలగిపోతుంది. కాబట్టి సంసార భావ హంతిన ఇది హంస. అంటే మనలో ఉన్నటువంటి అనేక రకాలు 3 గుణాలు, 2 ఉచ్చనీచాలు, మంచి చెడు అనే ద్వంద్వాలు, ఇన్ని రకాల భావాలతో ఉన్న ప్రపంచం మొత్తం ఒకే ఒక భగవంతుడిది. భగవంతుడి యొక్క రకరకాల స్వరూపాలు, భగవంతుడి యొక్క అనేక రకాల వేషాలు అన్న భావనతో ఈ సంసార భావాన్ని హంతం చేయటమే సంసార భావ హంతిన ఇది హంస. అంటే శ్వాసగా పైకి కిందకి మనం పీలుస్తున్న శ్వాస యొక్క ప్రధానమైన ధ్యేయం ఏమిటంటే ఈ భావంతో మనం యోగ సాధన చేస్తున్నామా, చేసేటట్టయితే నెమ్మదిగా అది సాధన సంభవిస్తుంది అన్న భావంతో చేయడం. సో దీన్నే భోక్త భోజ్యం అనే భావంతో కూడా చూడొచ్చు. అంటే విశ్వం మొత్తం కూడా శివుడు శక్తి యొక్క సమ్మేళనమే విశ్వము. ప్రపంచం అంతా చూడండి, ఏదన్నా సరే ఈ 2 భావాల్లో కలిసిపోద్ది. అంటే భోక్త భోజ్య భావన ఉంటుంది. ఒకడు కష్టం అనుభవించడం, ఒకడు అనుభవం పొందటము, లేకపోతే ఆ అనుభవం, ఈ 2 యాంగిల్స్ లోనే ఉంటుంది మొత్తం. అంటే తినటము తినబడటము, ఈ యాంగిల్లో కనుక చూసేటట్టయితే శివశక్తి పరంగా చూసేటట్టయితే విశ్వం మొత్తం కూడా శివశక్తి పరంగా స్త్రీ పురుష రూపంలో కనపడుతూ ఉంటుంది. సో ఆ యాంగిల్లో ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే హంస అని ఏదైతే మనం చెప్తున్నామో, లేదు సోహం అనే శ్వాసనే హంస గాయత్రి అన్నారు, దాన్ని అజప గాయత్రి అన్నారు. దీనిలో హ అనేది పురుషతత్వం, స అనేది స్త్రీలింగ వాచకం. కాబట్టి హ సతోనే ఇది మొత్తం నడుస్తోంది. కాబట్టి హం అనేది పరబ్రహ్మవాచకము, హ అనేది పురుషవాచకము, స అనేది స్త్రీవాచకము. కాబట్టి ఈ హం అనే పరబ్రహ్మ యొక్క శక్తి సం అనే వ్యాపక శక్తితో కలిసేటట్టయితే హం సం హంసహ అవుతుంది. హం సం అంటే అది అంతమైనట్టు, హం సహ అంటే మళ్ళీ సృష్టి అయినట్టు. అంటే ఈ ఊ మనం చెప్పుకున్నప్పుడు వాటిల్లో చెట్టు చివరికి ఏం చెప్తాం? అం అహ అంటాం. అం అంటే ఆ అంటే అప్రయత్నంగా మనం నోరు ఓపెన్ చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి భావన, చాలా అప్రయత్నంగా వచ్చే శబ్దం ఆ. దాన్ని బ్రహ్మస్వరూపం ఉన్నారు. అం అన్నప్పుడు అప్రయత్నంగా దాన్ని మూస్తున్నాం, దాన్ని లయం అన్నారు. అహ అన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా శబ్దాన్ని నోట్లో నుంచి బయటికి వ్యక్తం చేస్తున్నాం. ఆ ప్రయత్నపూర్వకంగా వ్యక్తం చేసేదాన్ని పునఃసృష్టి అన్నారు. అంటే సృష్టి, స్థితి, లయం ఇవన్నీ కూడా శబ్దరూపమైన భగవతత్వంగా దీని అనుభవం చేసుకునే ప్రయత్నాన్ని శ్వాసపరంగా అనుభవంలోకి తెచ్చుకోండి అన్న భావనే సోహం రూపంలో అజప గాయత్రిగా
మనం చేస్తున్నటువంటి యోగ సాధన అనే భావన మనకి తొందరగా ఫలాన్ని అందిస్తుంది. దాన్నే సూర్యం సోహమేవచ అన్న మాట. లేదు, సూర్యుడిలో నుంచి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఓంకారనాదం వ్యక్తమవుతోంది అన్నటువంటి రీసెంట్ పరిశోధన కూడా దీనికే ఊతం ఇస్తుంది. ఇది ఏనాడో వేద శాస్త్రజ్ఞులు చెప్పిన మాటని ఒక 50-60 సంవత్సరాల క్రితం నాసా శాస్త్రజ్ఞులు కూడా కనుక్కున్నారు. సూర్యుడిలో నుంచి చాలా అస్పష్టంగా, అంటే స్పష్టంగా ఓమని వినిపించకపోవచ్చు, చాలా సూక్ష్మమైనటువంటి పరికరాల ద్వారా మనం పరిశీలించి చూసేటట్టయితే అందులోంచి మనకి వినపడుతున్న శబ్దం కూడా ఓంకారమే. ఎప్పుడు మీకు చెప్తూ ఉంటారు, ఒక తలిచీమ కనుక పాకుతుండే ఉంటే స్పందన ఏ మాదిరిగా ఉంటుందో కదలకుండా, అంత సూక్ష్మమైనటువంటి నాదం అందులోంచి వస్తోంది. ఆ నాదం ఓంకార నాదమే అన్న మాటని సూర్యపరంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని. సో సూర్యపరంగా దీన్ని అర్థం చేసుకోవటమే స హ సోహం. దాన్నే హంస మంత్రం, దాన్నే హంస గాయత్రి, లేదు అజప గాయత్రి. సో దీన్ని ప్రతి జీవి చేస్తోంది కాబట్టి, తెలియకుండా అజ్ఞానంతో చేస్తున్న ప్రతి జీవి శ్వాస మూలంగానే బతుకుతోంది కాబట్టి, తెలిసి గాని తెలియక గాని ఎవరైనా శ్వాస ఉన్నంతకాలం బతుకున్న వాడి కింద, శ్వాస పోయేటట్టయితే పోయిన వాడి కింద ఆ జీవిని లెక్క వేసుకోవటంగా. సో హంస అనే గాయత్రి తత్వం మూలంగానే ప్రాణశక్తి నిలిచుంటుంది. తెలియని వాడికి ఏమన్నా అజ్ఞానంలో బతుకున్నంత కాలం శ్వాస పీలుస్తాడు అన్న పరంగా జరుగుతోంది. తెలిసిన వాడికి ఏమన్నా ఆ శ్వాస యొక్క మార్గాన్ని కేవలం పైకి కిందకి మార్చడమే కాకుండా దీన్ని సమత్వం చేసి ఊర్ధముఖంగా ప్రయాణించేటట్టుగా చెయ్యొచ్చు అన్న జ్ఞానంతో చేసేటట్టయితే ఆ ప్రయత్న మూలంగా మెల్లిగా ఊర్ధముఖ ప్రయాణానికి అలవాటు పడి ఆ మార్గంలో పోతున్నప్పుడు పొందే అనేక రకాల అనుభూతుల్ని యోగ అనుభూతులు అంటారు. ఇందులోనే సమస్త దేవతల యొక్క తత్వాలు ఇందులోనే చూడొచ్చు అని. ఈ దేవతా పరంగా కూడా మనకేం చెప్తారు? హం సహ అంటే హం ఏమన్నా పరబ్రహ్మ అన్నాం, సం ఏమన్నా శక్తి అన్నాం. ఈ హం సం ఈ రెండు కలిస్తే సృష్టి అన్నాము. సో హం సహ అన్నప్పుడు ఏమన్నా పునఃసృష్టి అన్నాము. సో అంటే సృష్టి స్థితి లయాలు మొత్తం కూడా శబ్దపరంగానే చెప్పటంగా అర్థం చేసుకోవచ్చు. సో దీన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనటంలో ఇడా పింగళ సుషుమ్నాల్ని కూడా ఇడాని బ్రహ్మగాను, పింగళాన్ని విష్ణువుగాను, మధ్యలో ఉన్న సుషుమ్నాని పరమేశ్వర తత్వంగాను, దీన్నే త్రిమూర్తులకి సంబంధించిన నాడులు శరీరంలో చాలా ఇంపార్టెంట్ ప్రధానమైన నాడు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు అనటం, ఆ మూడు ఏకమైన స్థితిని కాలస్థితి అంటాం. దానికి కాలానికి అతీతంగా పోవటాన్ని దాన్ని సదాశివ తత్వం, దహరాకాశం ఈ పేర్లతో పిలుస్తారు. పేర్లు ఏదైనా కూడా సాధనాపరంగా మనం చేస్తున్న ప్రయత్నం ఊర్ధ అధోముఖంగా ప్రయాణం అవుతున్నటువంటి శ్వాసని నిలువరించి సమం చేసి ఊర్ధముఖంగా దానికి డైరెక్షన్ ఇచ్చి తీసుకుపోయేదానికి చేస్తున్న ప్రయత్నము. ఆ భావంతో చేస్తున్న ప్రయత్నం తొందరగా ఫలిస్తుంది అనేది దీన్ని అర్థం చేసుకోవచ్చు. అందువలనే జ్యోతిర్మయమైనటువంటి సూర్యుల్లో సమస్త దేవతా తత్వాన్ని ఎట్లా అనుభవం చేసుకుంటారు అనే మాట కింద ఓసారి చెప్పుకున్నాం. అది మనం గుర్తు చేసుకునేటట్టయితే, అమ్మవారి పరంగా ఆలోచించేటట్టయితే ధ్యేయ సదా భానుమండల మధ్యవర్తిని విశ్వాధార పరమేశ్వరీం సర్వచరాచర సృష్టిచాలక లలితాంబికాం నమామి. లలితా పరమేశ్వరి తత్వం అంటున్నాం. మనకి గోచరం అయ్యేదానికి ఆ భగవతే జ్యోతిర్మయ రూపంలో సూర్యుడిలో వెలుగుతూ మనకు కనపడుతోంది అనే భావన. అట్లాంటి పరమేశ్వరి తత్వాన్ని దాని ధ్యేయంగా పెట్టుకొని భానుమండల మధ్యంలో వెలుగుతున్నటువంటి ఆ జ్యోతిర్మయ తత్వాన్ని, విశ్వం మొత్తానికి ఆధారమైనటువంటి పరమేశ్వరిని, సమస్త చరాచర సృష్టిని నడుపుతున్నటువంటి లలితాంబిక దేవిగా నేను చూస్తూ నమస్కరిస్తున్నాను అనేది అందులో భావన.
అదే ఇప్పుడు శివుడు భక్తుడు అనుకోండి, శివుడికి పరమేశ్వరుడికి తేడా లేదు, లింగ భేదం అంతే. అదేమిటి, మనం భావంలో ఉన్న చిన్న తేడానే. శివుడు పరంగా జ్యోతిర్మయంగా చెప్పేటట్టయితే కూడా ధ్యేయే సదా భానుమండల మధ్యస్థాం సంసార భేషజం సాంబం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం. ఏమిటర్థం? ఇదే మాట ఇందాక చెప్పుకుంది. వెలుగుతున్నటువంటి ఆ సూర్యుల్లో సంసార భావాన్ని, అంటే పొడుగు పొట్టి లావు సన్నం మంచి చెడు ఎన్ని రకాల సంసార భావంలో ఈ మొత్తాన్ని తొలగించే శక్తి గల పరమేశ్వరుడు విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్న, ఈ చరాచర సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నట్టు జ్ఞాననేత్రం కల విరూపాక్షుడు అంటే జ్ఞాననేత్రం. మామూలు వాళ్ళకి 2 కళ్ళు ఉంటే ఈ 2 కళ్ళకి అదనంగా కలిగే జ్ఞాననేత్రం కూడా కలిగినటువంటి పరమేశ్వరుడిని, సాంబం అంటే శివశక్తుల యొక్క కలయిక రూపంలో ఉన్నవాడిని, నీలగ్రీవం అంటే గొంతు దగ్గర నలుపు నీలపు మచ్చ ఉన్నవాడు, అంటే విశ్వం మొత్తానికి ఉపకారం చేసే దానికోసం తాను విషాన్ని మింగినటువంటి త్యాగమూర్తికి జ్యోతిర్మయ స్వరూపంగా ఉన్న సూర్యబింబంలో నేను నమస్కరిస్తున్నాను అనేది భావన. అదే విష్ణుపరంగా ఆలోచించేటట్టయితే జయసదా భానుమండల మధ్యస్థం. చూడండి, అన్నిటికీ ఇది కామన్. సరసిజనయనం విశ్వపాలకం పరమేశ్వరం సర్వచరాచర సృష్టి చాలకం మధుసూదనం నమామి. సో మధుకైటబులు అనే రాక్షసుని హంతం చేసిన వాడు, విశ్వం మొత్తాన్ని నడిపించేవాడు, విశ్వం మొత్తం వ్యాపించినవాడు, జ్యోతిర్మయ స్వరూపుడైన విష్ణుమూర్తిని సూర్యమండల మధ్యంలో ఉన్నటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా నేను భావించి నమస్కరిస్తున్నాను. అంటే మీ ఇష్టం వచ్చిన దేవతా రూపాన్ని మనం భావించవచ్చు, కానీ ఏ దేవతా రూపాన్ని భావించినా కూడా జ్యోతిర్మయ భావంలో ఆ దేవతని భావించడం మనలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని ప్రేరేపించేదానికి కారణభూతం అవుతుంది. దీన్నే భగవాన్ సత్యసాయిబాబా చాలా మనకి తేలిగ్గా అర్థమయ్యేదానికి ఒక మాట చెప్పారు. జ్యోతి ధ్యానం చేయండి, విశ్వం అంతా మీకు జ్యోతిర్మయంగా అనుభవంలోకి తెచ్చుకునేదానికి చాలా తేలిగ్గా ఉపయోగపడుతుంది. దీన్ని సాంప్రదాయబద్ధంగా మనం ఏం చెప్తాం? దీపారాధన అంటాం. నిద్రలే ఏ పూజ మనం చేసినా, ఏ చిన్న కార్యక్రమం చేసినా, లేదు ఇప్పుడు యోగ సాధన దీక్ష తీసుకున్నా మొట్టమొదటి మనం చేసినటువంటి దీపాన్ని వెలిగించాం. ఆ దీపాన్ని వెలిగించటంలోనే దీప ఆరాధన అన్నారు, కేవలం వెలిగించి వదిలేమని లేదు. ఆ వెలిగించిన దీపం వంకే ధ్యాస పెట్టి ఏకాగ్ర ధ్యాసతో అదే దీపం వంక కాసేపు చూస్తూ కళ్ళు మూసుకుని ఈ శ్వాస యోగ సాధన మనం చేసేటట్టయితే ఆ వెలుగుతున్నటువంటి జ్యోతిర్మయమైనటువంటి జ్యోతి, కళ్ళ ముందు కనపడుతున్న జ్యోతి ఏదైతే ఉందో, కళ్ళు మూసుకున్న జ్యోతిర్మయ భావంలో దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. అంటే కాసేపు కళ్ళతో, తెరిచిన కళ్ళతో జ్యోతిని చూసాం. యోగ సాధనాపరంగా సోహం శ్వాస మనం చేస్తున్నాం, ఊర్ధముఖంగా అధోముఖంగా శ్వాసను తీస్తూ చేస్తున్నాం. అట్ట 1-2 నిమిషాలు ఏకాగ్రంగా చూసి మనసులో మిగతా భావనన్నిటినీ దూరం చేసి ఏకాగ్ర భావంతో ఆ జ్యోతి వైపే చూసుకుంటూ కళ్ళు మూసుకుని కనుక ధ్యానం చేసేటట్టయితే మన కళ్ళ ముందున్నటువంటి జ్యోతి మూసుకున్న కళ్ళ వెనకాల 2 కళ్ళ మధ్యలో భృగుటి స్థానంలో మనకి గోచరం అయ్యే విధానంగా దర్శనం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ జ్యోతినే శరీరం మొత్తానికి, శరీరంలో అన్ని భాగాలకి తీసుకుపోవటం, దాన్నే మెల్లిమెల్లిగా విశ్వం మొత్తం కూడా ఒకే ఒక జ్యోతిర్మయ భావం. నా స్నేహితులందరిలోనూ ఇదే జ్యోతి ఉన్నది, నా స్నేహితుల్లోనే కాదు నా శత్రువుల్లో కూడా ఇదే జ్యోతి ఉన్నది, సమస్త చరాచర సృష్టిలో చివరికి చెట్టు పుట్ట ఇల్లు పంది అన్నిట్లోనూ ఇదే ఉన్నది అన్న భావం మెల్లిమెల్లిగా పెరిగినప్పుడు విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వంగా అనుభూతం అవుతుంది. అట్లాంటి స్థితిని చేరటమే విశ్వం విష్ణు అన్నటువంటి విశ్వవ్యాపక భావానికి, అనుభూతికి ఆధారం అవుతుంది. అది రుద్రం యొక్క ధ్యేయము. అంటే రుద్రుడికి విష్ణువుకి తేడా ఏమన్నా ఉందా? లేదు. రుద్రుడికి పరమేశ్వరికి ఏమైనా తేడా ఉన్నదా? లేదు. రుద్రుడికి జ్యోతిర్మయ తత్వానికి ఏమైనా తేడా ఉందా? సో వీటన్నిటిలో ఈ మాదిరిగా మనసుని ఏకాగ్రం చేసి అందులో కలపటం అనే మాటని యోగం అనే పేరుతో మనం అర్థం చేసుకుని చేసే ప్రయత్నంగా చేస్తున్నాం.
సో వీటిలో మొట్టమొదటిది ఏమిటంటే ఈ సాధన ఫలించాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది అహంకార నాశన. అహంకార నాశన పరంగా ఈ సోహం తత్వాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అహం సం హంస. అహం అంటే నేను, సహ అంటే పరమాత్మ. ఈ నేనే పరమాత్మ అన్న భావాన్ని అనుభవం చేసుకోవటమే హంసగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది తాదాత్మ్య భావనయ సంసార భయనాశిని. ఎవరైతే విశ్వం మొత్తం నేను, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను అంటే నేను నా శాస్త్రి అనే పేరు చెప్తాను, లేదు నేను పార్థసారథి, లేదు నేను ఫలాని రమాదేవి. సో ఇట్లా ఎవరిని పేరు చెప్పినా ముందు నేను అనే పేరు చెప్తూ ఉంటారు. అందరూ చెప్తున్న కామన్ గా నేను నేను అని చెప్పి తర్వాత ఒక ఆకారమో ఒక రూపమో లేకపోతే దానికి మంచి చెడో లేదా తెలుపో నలుపో ఇంకోటో ఆపాదిస్తున్నాం. కాబట్టి నేను అనేది అయితే కామన్ గా కనబడుతోంది. ఈ నేను అనే తత్వంలో లీనమైపోతుంది. మిగతాన్ని కనుక తుడిచేయగలిగేటట్టయితే కలిగే స్థితిని నేనేన అన్నారు. అంటే ఆ నేను అన్నది అనుభవంలోకి తెచ్చుకోవటమే అహం సహ. అహం అంటే నేను, సహ అంటే పరమాత్మ. నేను పరమాత్మ అన్న భావాన్ని బలపరుచుకోవటమే హంసహ అన్న భావం. ఇది తాదాత్మ్యతతో పొందే స్థితి. ఎవరికైతే ఈ తాదాత్మ్యత కలుగుతుందో వాడికి సంసార భయం అనేది ఉండదు. కారణం ఏమిటి? ఉన్నదంతా నేనే అన్నప్పుడు ఇంకెవరిని చూసి నేను భయపడాలి? ఇప్పుడు వాడు బాసు, నేను సబార్డినేటు, లేదు వాడు కూలి, నేను యజమాని, లేదు నేను కూలి వాడు యజమాని, లేదు నేను ఆడ వాడు మొగ. ఈ అనేక రకాల ద్వంద్వ భావాలు బేసిక్ గా అన్ని రకాల భయాలకి కారణం అవుతాయి. ఈ ద్వంద్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఎవరైతే అనుభవంలోకి వస్తుందో, అందుకని అద్వైతికి భయమే లేదు. రెండోది లేదు వాడికి. ఇంకా భయం అనే మాట ఎక్కడ ఉన్నది? సో దాన్నే భయాన్ని పోగొట్టడమే అభయం అన్నారు. ఇప్పుడు భగవంతుడు అభయహస్తుడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినాం, అభయహస్తం. రెండో చేయి కాలు వంగు. ఎవడైతే భగవంతుడికి శరణాగతి భావంతో జీవితాన్ని గడుపుతాడో, ఉన్నదంతా ఒకే ఒక భగవతత్వం అనే భావంతో జీవితాన్ని గడపటం అనేది అభయస్థితి. వాడు శత్రువు, వీడి మిత్రుడు అనే భావాన్ని పెంచుకుంటూ పోతే అది లౌకిక స్థితి. లేదు అందరిలో ఒకే ఒక భగవతత్వం ఉన్నది అనే భావం వైపు ప్రయాణం చేస్తే అది సూక్ష్మ స్థితి, దాని అభయస్థితి. సో భయం అనేది ప్రపంచంలో ఉన్నది. భయం నుంచి అభయం వైపు చేసే ప్రయాణమే యోగ సాధన అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అహం సహ హంసః ఇది తాదాత్మ్య భావనయ సంసార భయనాశిని. దీన్నే లలిత సహస్రనామంలో ప్రార్థనా శ్లోకంగా అహం ఇత్యేవ భావయామి భవాని అంటే ఉన్నది విశ్వం మొత్తం ఒకే ఒక తత్వం. అంటే భావనేతి భవేత్ సర్వం. భవుడు అంటే శివుడు, భావన అంటే ఆలోచన, భవేత్ అంటే కలిగింది. ఏమిటి? సర్వం. ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక భావన నుంచి కలిగింది. కాబట్టి ఆ భావన ద్వారానే ఈ ప్రపంచానికి ఆధారం భావన, దానికి ఆధారం భవుడు అన్న మూల కారణానికి పొమ్మన్న సూచనని ఇందులో మనం చూడొచ్చు. మళ్ళీ రుద్రం యొక్క మొదటి మంత్రం ఒకసారి గుర్తు చేసుకోండి. 4 నమస్కారాలు. బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం, పట్టుకున్న చేతులకు నమస్కారం, ఈ చేతుల్ని నడిపే నీ శివ సంకల్పానికి నమస్కారం. ఆ మూల కారణాన్ని కనుక పట్టుకోగలిగేటట్టయితే అన్ని రకాల భయాలు శాశ్వతంగా తొలగిపోతాయి సుమా. అంటే ఈ సోహం హంస అనేది కేవలం శ్వాసగా కాకుండా ఆ నిరాకార పరాశక్తి లేకపోతే పరబ్రహ్మ సా అనే భావంతో చేసేటట్టయితే దాంతో తాదాత్మ్యత ఎవరైతే చెందుతారో వాళ్ళకి ఏ రకమైనటువంటి సంసార భయాలు ఉండవు. ఆ సంసార భయనాశని, సంసార భేషజం సాంబం అని ఇందాక చేసిన ప్రార్థనలో ఆ సంసార భేషజం అంటే రోగానికి వైద్యం చేసుకోవటం, దాని ఆ రోగాన్ని పోగొట్టుకోవటం లాంటి స్థితి. సంసార భావ హంతిన. సో అన్నిటికన్నా ప్రధానమైన రోగం సావటం అనే రోగం. కాబట్టి సావటం అనే రోగాన్ని పోగొట్టుకోవటమే
చావు పుట్టుక అనేది లేకుండా చేసుకోవటమే ఈ భవబంధ రోగానికి అల్టిమేట్ ఎండ్ కార్డ్ అనే మాటగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని ఎవరెట్లా చేస్తారు? 24 అక్షరాల మంత్రంగా చేస్తావా, లేదు ఊర్ధ్వముఖం అధోముఖంగా ప్రయాణం చేసే ఇడా పింగళా ప్రయాణ శ్వాస రూపంగా చేస్తావా, లేదు నీ ఇష్టం వచ్చిన ఇంకొక సిద్ధ మంత్ర రూపంలో చేస్తావా? ఏ మంత్రమైనా అల్టిమేట్ గా ఈ రూపంలో భావ రూపంలోకి తీసుకొచ్చినప్పుడు చిట్టచిగురి ఓంకారంగా మారబోయే ముందు సోహంగా మారి ఓంకారంగా మారుతుంది. కాబట్టి 1 అజప గాయత్రి అన్నారు, 2 వ్యక్త గాయత్రి సాధన గాయత్రి అన్నారు, 3 గుప్త గాయత్రి అన్నారు. పేర్లు మార్చటమే తప్ప ప్రాణరక్షణ అనేది అభయంలో అద్వైతంలో ఉంటుంది. దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఈ సాధన, ఆ యోగంలో ఇదంతా కలిసిపోవటం అన్నమాటగా. హంతి గచ్చతి సర్వశరీరేషు ఇతి హంసః. హంతి గచ్చతి సర్వశరీరేషు ఇతి హంసః అంటే ఏమిటి? అన్ని శరీరాల్లోనూ ప్రాణశక్తి రూపంలో సంచరిస్తున్న శక్తి ఏదైతే ఉందో దాన్ని హంస అన్నారు. అది తెలిసి చేసేటట్టయితే సాధన, తెలియక చేసేటట్టయితే సాధారణమైనటువంటి జీవనం. ఒక జంతువు తీసుకున్నా సరే అది శ్వాసిస్తోంది, బతుకుతోంది. మనిషిని తీసుకున్నా, అజ్ఞానమైన మనిషిని తీసుకున్నాడు, దాన్ని వాడు శ్వాస పీలుస్తున్నాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తున్నాయి, వాడు బతికున్నాడు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో తెలిసి తెలియక చేస్తున్నదాన్ని తెలుసుకుంటూ పోయేవాడిని జ్ఞాని అన్నారు. అనుభవంలోకి వచ్చిన జ్ఞాన అనుభూతి అన్నారు. దీన్నే నామాల రూపంలో, అంటే ఊరికే మనం పారాయణ చేసేస్తూ ఉంటాం. ఈ పారాయణ చేస్తున్న లలితా సహస్రనామపరంగా చూసేటైతే మరాళి మందగమన అనే నామంలో దీన్ని మనం చూడొచ్చు. మరాళి అంటే ఏమిటి? హంస. మందగమన అంటే నిదానంగా నడక. మన శ్వాస యొక్క నడక ఒకసారి గమనించండి. యోగ సాధనలో నిత్యం చేసేవాళ్ళకి మీకు అర్థమవుతుంది. ఒకసారి కొంత తీవ్రంగా ఉంటుంది, ఒకసారి కొంత నిదానంగా ఉంటుంది. ఈ ఒకసారి ఎడమ ముక్కు ఎక్కువ తేజస్సుతో ఉంటుంది, ఎక్కువ శీఘ్రంగాను, ఇంకోసారి కుడి ఎక్కువ శీఘ్రంగా ఉంటుంది. వీటిని సమానం చేసి దాన్ని క్రమబద్ధంగా లయబద్ధంగా హంస యొక్క వయ్యారంగా నడుస్తున్నటువంటి ఆడహంస యొక్క నడకలాగా ఎవరి శ్వాస అయితే నడుస్తుందో వాళ్ళకి శ్వాస సమానమై ఈ 2 శ్వాసలు ఏకమై ఇడా పింగళాలు కలిసి సుషుమ్నలో ప్రవేశించి అనుభూతి కలుగుతుంది అన్న నామాన్ని మరాళి మందగమన అన్న నామంలో ఇండైరెక్ట్ గా శ్వాస రూపంలో చెప్పిన మాట. పైకి చూడటానికి హంసలాగా నడిచే అమ్మవారా నీకు నమస్కారము, ఈ పైభావం మాత్రమే తీసుకుంటారు. దానిలో అంతరార్థం తీసుకునేటట్టయితే యోగ శాస్త్ర పరంగా నీ శ్వాసని నియంత్రించి ఏ మాదిరిగా శ్వాసని సమం చేయటం మూలంగా పొందవలసిన అనుభూతిని పొందే ప్రయత్నంలో సక్సెస్ అయ్యేదానికి నన్ను అనుగ్రహించు అన్న ప్రార్థనగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీన్నే అనేక రకాలుగా, ఒకే మాటని అనేక రకాలుగా చెప్పటం గాను, ఈ ప్రతి రాగానికి ప్రతి నాదానికి కూడా ఒక రూపం ఉన్నది. కానీ అహంకారంతో చేసేటట్టయితే అది ప్రమాదం. కాబట్టి అహంకార రహిత్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న కథ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఏమిటిది? నారదుడికి తుమ్రుడికి గర్వభంగం ఎట్టా జరిగింది. ఇద్దరు మహా నాద విద్వాంసులు, ఒకరిని మించిన శక్తి గలవాళ్ళు ఒకళ్ళు. కానీ కించిత్ అహంకారం కలగంగానే ఇద్దరు హనుమంతుడి దగ్గర పోయి వాళ్ళ గర్వభంగం పొందిన మాట చెప్పుకోవటంలోనే ఆ కథలో ఉన్న అంతరార్థం చూసేటట్టయితే నాదానికి రూపం ఉన్నది. అంటే దానికి కూడా కథ ఏం చెప్తారంటే, వీళ్ళు బ్రహ్మాండమైన హంసతూలిక తల్పాలు వాడిని రకరకాల అత్యంత సుందరంగా ఉన్నటువంటి ఒక బ్రహ్మాండ మండల ఒక మహత్తరమైన మందిలో వీళ్ళకి దృగ్గోచరమైందిట. అందులో ఎవరిని చూసినా సరే చాలా అందమైన వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళంతా కూడా ఏదో ఒక చిన్న చిన్న లోపాలతో కనపడుతున్నారు. వాడి కాలు లేదు, వాడి కన్ను లేదు, చాలా అందంగా ఉన్నారు. ఏమిటమ్మా ఇంత సుందరంగా ఉన్నారు మీరు, ఒకటి కాళ్ళు, ఏదో చిన్న చిన్న లోపాలు ప్రతి వాళ్ళు ఏమిటి కనపడుతున్నాయంటే వాళ్ళు చెప్పారట ఈ నారదుడికి తుమ్రుడికి,
నాయన మేము రాగ రాగిణి స్వరూపులము. రాగం అంటే మనం పాట పాడేటప్పుడు రాగము, శృతి, తాళము ఇవన్నీ చెప్తూ ఉంటాం. అవి రాగ రాగిణి స్వరూపులము, వాటికి ఉన్న రూపాలము. తెలిసి తెలియక చేస్తున్న తప్పుల మూలంగా ఆ రాగాన్ని తప్పుగా మాడినప్పుడు పాడటం మూలంగా మాలో ఒక అంగవైకల్యం కలుగుతూ ఉంటుంది. అట్లాంటి స్థితి ఎవరు భూలోకంలో నారదుడు, తుమ్మురుట వాళ్ళు గొప్ప విద్వాంసులు అనే అహంకారంతో పాడుతున్న పాటల్లో ఆ రాగ ఆలాపన వాటిల్లో చేస్తున్న దోషాల మూలంగా మాలో ఈ అవకరాలు కలుగుతున్నాయి అని చెప్పారు వాళ్ళు. అంటే ఏమిటి మాట, దీనిలో అర్థం ఏమిటి? అహంకారంతో చేసే యోగ సాధన ఫలించదు. శరణాగత భావంతో చేసే యోగ సాధన, విశ్వహితం కోసం చేసే యోగ సాధన తొందరగా ఫలిస్తుంది అన్న భావనగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికే భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాట మనం గుర్తు చేసుకునేటట్టయితే, అహంకారంతో చేసే సేవ గాని, సాధన గాని, పని గాని దూది కుప్పలో నిప్పురవ్వ అన్నారు. దూది ప్యాక్ చేసి పెట్టిన గోడౌన్లో ఒక చిన్న నిప్పురవ్వ పడేస్తే ఏమవుతుంది? కేవలం దూది ఒక్కటే కాలిపోయి ఊరుకోదు, ఆ గోడౌన్ మొత్తం పేలిపోతుంది. అట్లా అహంకారంతో చేసే సాధన సాధన మొత్తాన్ని భంగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వినమ్రత మోస్ట్ ఇంపార్టెంట్. సాధకుడికి వినమ్రత, శరణాగతి భావన చాలా ఇంపార్టెంట్ అన్న మాటను కూడా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ మంత్రాన్ని 5 స్థాయిల్లో మన బుద్ధి వికసనగా ఎట్లా ఉపయోగపడుతుంది, ఆత్మ చైతన్యం యొక్క అనుభూతికి ఎట్లా దోహదం చేస్తుంది అన్న పరంగా 5 మెట్లలో ఇట్లా చూడొచ్చు. మొట్టమొదట నిద్ర లేవంగానే ద్విజత్వ కారకం గాయత్రి, రెండో జన్మ, అందుకే దాన్ని ద్విజుడు అంటే బ్రాహ్మడు అని అర్థం, రెండో జన్మ ఎత్తినవాడు అని అర్థం. రెండో జన్మ ఎత్తడం ఏమిటి? జ్ఞానపరమైనటువంటి జన్మ. తల్లి కడుపు నుంచి పుట్టడం అనేది మొదటి జన్మ. జ్ఞానం అర్థమయ్యి ప్రయత్నం చేసే సాధనా ప్రయత్నం చేయటం అనేది రెండో జన్మ. సాధించటం అనేది ఈ 3, 4 అనుభూతి మెట్టుమెట్టుగా పైకి పోతాయి అవి. అందువల్ల ఈ పంచముఖ గాయత్రి ఆరాధన ధియో యోన ప్రచోదయాత్ బుద్ధి వికసనకి కారణం అవుతుంది. గాయత్రికి ఆరాధనా దేవత ఎవరు? సప్తముఖాలు ఉన్నటువంటి సూర్యుడు, 7 కిరణాలతో వెలుగుతున్న సూర్యుడు గాయత్రి మంత్రానికి ఆధారం. దాని అధిదేవత అంటారు. ఆ అధిదేవత సూర్యుడు యొక్క ఆరాధన మూలంగా మనిషిలో వివేకం పెరుగుతుంది. అంటే సహజమైన ఏంటి, ఎవడికేది వివేకైన పశుభి సమాన, ఎవడికేది వివేకం లేదో వాడు 2 కాళ్ళ పశువు కింద చెప్తారు. వివేకం ఉన్నవాడికి ఏమవుతుంది? ఆ వివేకంతో పశుత్వం నుంచి పశుపతిత్వానికి వాడికి మార్గం దొరుకుతుంది. ఆ ప్రయాణంలో వాడు భగవంతుడిగా మెట్టుమెట్టుగా మారతాడు. కాబట్టి ఆ సహజమైనటువంటి వివేకం, ఆ వివేకానికి ఈ సూర్య ఆరాధన ఉపయుక్తం అవుతుంది. సూర్యుడికి ఆరాధన, సూర్యుడికి ఆధారభూతమైన దైవం ఎవరు? సప్తముఖ వాళ్ళతో అగ్ని. అగ్ని ఆరాధన నిత్యాగ్నిహోత్రుడు అనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు మనకి ఎక్కడ అట్లాంటిది కరువైపోయి యజ్ఞం చేసేటప్పుడు కూడా అగ్ని కనపట్టలేదు. షిరిడి సాయి చూసేటట్టయితే అనుక్షణం ధూని అంటే ఇక్కడ ఇంకా వెలుగుతూనే ఉంది, 100 సంవత్సరాలు అయిపోయినా అనుక్షణం వెలుగుతున్న యజ్ఞాగ్ని ఇంట్లో ఉండేది. వాడిని నిత్య అగ్నిహోత్రులు అనేవాళ్ళు. సో దాన్ని ఇండికేట్ చేస్తూనే షిరిడి సాయి పెట్టుంటే ఆ ధ్వని అది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అట్లా అగ్ని ఆరాధన అనేది సహజంగా ఉండేది. ఈ అగ్ని సూర్యుడికి ఆరాధ్య దేవత. అంటే అగ్ని నుంచి సూర్యుడు, సూర్యుడి నుంచి గాయత్రి వచ్చినాయి దానికి. కాబట్టి గాయత్రి మంత్రానికి అధిదేవత సూర్యుడు, సూర్యుడికి అధిదేవత అగ్ని. అగ్ని యొక్క ఆరాధన మూలంగా విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. విచక్షణ జ్ఞానమే బుద్ధికి లక్ష్యం. ఎవరికైతే విచక్షణ, ఇది మంచి ఇది చెడు అని విచక్షణ కలిగినప్పుడు మంచి చేయటం, చెడు మానుకోవటం, ఆ విచక్షణ కలిగినప్పుడు అంతర్దృష్టి, విచక్షణ మూలంగా అంతర్దృష్టి ఏర్పడుతుంది. సో అగ్నికి ఆరాధన ఎవరు? అగ్నికి ఆరాధ్య దేవత ఎవరంటే రుద్రుడు. దాని ఆత్మజ్ఞాన దైవేక్య కారకం అవుతుంది.
అంటే మెట్టుగా మూల కారణమైన 4వ స్థాయికి పోయేటప్పటికి అది బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం, చేతులకి నమస్కారం, శివ సంకల్పానికి నమస్కారం అన్న పరంగా మూల కారణం భగవంతుడే. స్థూలం నుంచి మెట్టుగా మనం సూక్ష్మం పోయేటప్పుడు సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం, సూక్ష్మాది సూక్ష్మం, ఆ పరంగా చివరికి అది భగవంతుడే విశ్వం మొత్తానికి ఆధారము. కాబట్టి దాన్నే ధ్యేయంగా పెట్టుకోవాలి. ఆ అనుభూతినే ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అన్న పేరుగా చెప్పారు. అంటే ఉన్నది ఒకే ఒక సత్యం. ఆ సత్యాన్ని ఎవరు ఎట్లా అనుభవించారో వాళ్ళ మాటల్లో చెప్పే విధానంలో తేడాతో ఒకే మాటని అనేక రకాలుగా చెప్పటంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు అన్న పరమైనటువంటి భావనగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లౌకికంగా శాస్త్రీయ పరంగా ఈ సూర్యుడి తత్వానికి మనకి ఉన్నటువంటి అవగాహన కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు, భూమి, చంద్రుడు, వీటి సంబంధమే మన శరీరంలో కూడా కనపడుతుంది. మన శరీరంలో ఏమిటి? శరీరము, మనస్సు, ఆత్మ. బాహ్యంలో సూర్యుడు, భూమి, చంద్రుడు. పైకి మనకి చూడటానికి మనకి ఎట్లా కనపడుతుంది? ఉదయిస్తున్నాడు సూర్యుడు, అస్తమిస్తున్నాడు సూర్యుడు, స్థిరంగా భూమి ఉన్నది. ఇది లౌకిక భావన. కానీ శాస్త్రీయ భావన ఏమిటి? సూర్యుడు కదలకుండా ఉన్నాడు, ఆ సూర్యుడు చుట్టూతో భూమి తిరుగుతోంది, ఆ తిరగడంలో తన చుట్టూతో తన చుట్టూ కూడా తిరుగుతోంది. కానీ పైకి కనపడుతున్నది ఒకటి, అంతర్గతమైనటువంటి నిజమైనటువంటి స్థితి ఇంకొకటి. అట్లా మనం శరీరం అంతా తిరుగుతోంది, మన అనేక రకాల పనులు మనం చేస్తున్నాం. ఆత్మ కారణంగా ఈ శరీరం మొత్తం నడవగలుగుతోంది, తిరగలుగుతోంది. పైకి చూడటానికి కనపట్టలేదు, కానీ దీని యొక్క చైతన్యానికి, దీని యొక్క సమస్త, ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడగలగటానికి ఆత్మ కారణం, మీరు వినగలగటానికి ఆత్మే కారణం. ఆత్మ చైతన్యం కనుక లేకపోయేటట్టయితే ఈ రెండు వేరు వేరు పనులు, ఈ వేరు వేరు పనులకి ఒకే ఆత్మ కారణం. అట్లా స్థిరమైనటువంటి విశ్వమంతా వ్యాపించినటువంటి ఆత్మ తను చేయకుండా అన్ని పనులకి తనే కారణం అవటం అన్న భావాన్ని ఈ సూర్యుడు, అంటే స్థిరంగా ఉన్నటువంటి సూర్యుడు తిరుగుతున్నట్టు కనపడుతుంది. అంటే పైకి చూడటానికి ఏమన్నా తిరుగుతున్నట్టుగా ఉన్నాడు. పైకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, అంటే సూర్యుడే కదులుతున్నాడు అన్నట్టుగా పైకి కనపడుతోంది. నిజానికి సూర్యుడు స్థిరంగా ఉన్నాడు, భూమి కదులుతోంది. సో ఈ భావన మన ఆత్మ శరీరాల్లో కూడా, శరీరం కదులుతున్న శరీరాన్ని కదలకుండా ఉన్న ఆత్మ కారణము అన్న భావన అర్థం చేసుకునేటట్టయితే నిత్య జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అంతకుముందు చెప్పుకున్న మంత్రం ప్రథమో దైవ్యో భిషక్, అంటే భవరోగాన్ని హరింపజేయన భవుడికి మొట్టమొదట ప్రాధాన్యం ఇస్తున్నావా? ఇచ్చేటట్టయితే నీ లక్ష్య సాధన సాధ్యం అవుతుంది. రెండో ప్రాధాన్యత ఇచ్చాను, మూడో ప్రాధాన్యత ఇచ్చాను, ఆలస్యం అవుతుంది. అంటే తొలి ప్రాధాన్యత జీవితంలో దేనికి ఇస్తామో దాన్ని బట్టి వాడి యొక్క గమ్యం, వాడి యొక్క గమ్య సాధనలో ఫలం పొందటం అనేది ఉంటుంది. అనేకంలో ఒకటి యోగ సాధన, అనేకంలో ఇది కూడా ఒకటి. అనేక పనులు చేస్తున్నాం, ఆఫీసుకు పోతున్నాను, కూరలు పట్టుకొస్తున్నాను, భార్యతో కాపురం చేస్తున్నాను, ఇంకో పని చేస్తున్నాను, యోగ సాధన కూడా చేస్తున్నాను. సో అట్లా ఎంత ప్రాధాన్యత మనం ఇచ్చామన్న దాన్ని బట్టి ఫలం ఉంటుంది సుమా. ఆ ఫలంతో పాటు తెలుసుకుని చేసేటట్టయితే పూర్తిగా తొందరగా పొందే అవకాశం ఉంటుంది. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఒక అర్థం వాళ్ళు అవగాహన చేసుకున్న కొద్దీ ఏమవుతుంది, ప్రపంచం అంతా కూడా తెర మీద కనపడుతున్న, సినిమాకి మనం పోయినప్పుడు తెర మీద కనపడుతున్న బొమ్మ లాంటిది ఈ ప్రపంచము. ఈ బొమ్మ ఏర్పడటానికి కారణం ఆ తెర మీద పడుతున్న, ప్రాజెక్ట్ నుంచి తెర మీద పడుతున్న కాంతి. ఆ కాంతే అనేక రకాల బొమ్మల రూపంలో ఈ మనని ఆకట్టుకునే విధానంగా తెర మీద కనపడుతోంది. ఈ ప్రపంచం మొత్తం ఈ తెర మీద కనపడే బొమ్మ లాంటిది అన్న భావాన్ని ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ మనకి చెప్తోంది. అంటే మెల్లిమెల్లిగా సైన్స్ యొక్క పరిణితి పెరిగిన కొద్దీ
అది మెల్లిగా స్పిరిచువాలిటీకి దగ్గరికి రావటము. అల్టిమేట్ సైన్స్ ఏమిటి అంటే స్పిరిచువాలిటీ అనేది అల్టిమేట్ సైన్స్ అవుతుంది అన్న భావనకి ప్రపంచం కదులుతోంది. కాబట్టి చాలా కొద్ది మంది ఉత్తమ స్థితిలో ఉన్న శాస్త్రజ్ఞులకి మాత్రమే ఇవాళ ఆ మాట తెలుసు. సాధారణ ప్రజానీకానికి కూడా ఆ మార్గ ప్రయాణంలో పోతున్న వాడికి తెలిసే రోజు ఎక్కువ దూరంగా లేదు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అనుభూతిని, అది పైకి ముందు ఎదురుకుండా పెట్టుకున్న జ్యోతిని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ జ్యోతిని తనలో చూడగలగటం అనే స్థితిని అంతర్ ఆదిత్య సాధన, అంతర్ ఆదిత్య ఉపాసన, విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ స్థితి ఉన్నది అన్న అనుభూతి. అదే ప్రపంచం ఎట్లా కారణం అవుతుంది అనే మాట ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అగ్ని సోమాత్మకం జగత్, నిప్పు నీళ్లు కలయిక మూలంగానే సృష్టి. ఈ నిప్పు నీళ్లు ఎట్లా కలుస్తాయి? ఒకదానిలో కలిపితే రెండు ఆరిపోతాయి. ఒకటి నిప్పు ఆరిపోతుంది, ఆ నీళ్లు వీడైపోతాయి. ఈ రెండింటిని కలిపేదానికి సూర్యుడిని ఆధారం చేసుకుని సూర్యుడిలో ఉన్న 7 రంగుల్లో మొదటి 3 రంగులు విబ్జిఆర్లో వైలెట్, ఇండిగో బ్లూ అనే 3 రంగులు. వైలెట్ అంటే వైలెట్ రంగు, వంగ పండు రంగు, ఇండిగో అంటే నీలి రంగు, బి అంటే బ్లూ ఈ 3 రంగులు కూడా నీటికి సంబంధించిన రంగులు. ఎల్లో, ఆరెంజ్, రెడ్. పసుపు పచ్చ, ఆరెంజ్ అంటే కాషాయం, ఎరుపు. ఆ 3 రంగుల్లోనే ఉన్న అగ్నివర్ణాలు. మధ్యలో ఉన్న గ్రీను వీటిని సమన్వయం చేసే రంగు. కాబట్టి నీళ్ల తత్వాన్ని, అగ్నితత్వాన్ని సమన్వయం చేసి పట్టి ఉంచటం మూలంగా సూర్యుడు ద్వారా సృష్టి కారణం అవుతున్నాడు భగవంతుడు. దీన్ని అష్టమూర్తి తత్వం ఒకసారి మనం చెప్పుకున్నాం. భవ, శర్వ, ఈశాన, పశుపతి. అట్లా సూర్యుడికి కూడా అష్టమూర్తి తత్వాలు ఉన్నాయి. సూర్యుడు కూడా 8 రకాల మూర్తుల్లో ఈ విశ్వం మొత్తాన్ని కూడా రిప్రజెంటేటివ్ గా, అంటే భగవంతుడికి తను రిప్రజెంటేటివ్ గా విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. సూర్యుడు యొక్క లక్షణం చూడండి, సాక్షిభూతంగా ఉంటాడు. అన్నిటి మీద సూర్య యొక్క కిరణాలు పడ్డా దేనిలోనూ అంటించుకోడు, దేనికి అంటడు. ఈ లక్షణాలన్నీ కూడా మహాయోగి యొక్క లక్షణాలు. అన్ని పనులు తను చేస్తున్నా ఏ పనికి అంటకుండా ఉండే జీవన్ముక్త స్థితికి కారణభూతంగా లేదు. ఎగ్జాంపుల్గా, లైవ్ ఎగ్జాంపుల్గా సూర్యుడిని మహాయోగి. గీతలో కూడా ఏం చెప్తాడు కృష్ణుడు చూడండి, ఫలానప్పుడు నేను సూర్యుడికి ఇచ్చాను ఈ యోగం, ఆ తర్వాత సూర్యుడి ద్వారా మిగతా వాడికి వచ్చింది. సూర్యుడికి యోగం ఏంటంటే, సూర్యుడు అనేది కేవలం మండుతున్న అగ్నిగోళం కాదు సుమా, అది ఒక జ్యోతిర్మయమైన తత్వము, ఒక మహాశక్తి. ఇవాళ ఒక మానవుడు లాంటి వాడే చాలా ఉన్నత స్థితికి పోయినప్పుడు ఆ జ్యోతిర్మయ స్థితి పొందిన స్థితి అన్న భావంగా సూర్యుడిని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ 4-5 మినిట్స్ ఉన్నది, ఇక్కడ దీన్ని ఆపుతాను. సో దీన్ని ఈ సాధనాపరంగా ఎట్లా చేయాలి, యోగ సాధనకి దీనికి ఉన్న లింక్ ఏమిటి, ఈ సూర్యుడు యొక్క ఈ ప్రధానమైనటువంటి 12 నెలల్లోనూ 12 రకాల సూర్యతత్వాలు ఎట్లా ఉన్నాయి, ఈ సూర్యుడు ఉన్న కిరణాలు ఏమిటి, ఈ కిరణాలకి ఈ అనేక రకాలుగా మనం చేస్తున్న పండగలు, ఇది రథ సప్తమని ఇంకోటని చేస్తూ ఉంటాం, వాటికి ఉన్న సంబంధం ఏమిటి, వాటికి సాధనకి, వాటికి మన నిత్య జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ వివరాలు నెక్స్ట్ శనివారం మనం తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఈ చెప్పుకున్న దానిలో ఏదన్నా సందేహం ఉన్నా, లేదు ఫర్దర్ ఎలాబరేషన్, ఈ పర్టికులర్ పాయింట్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనుకున్నా, లేదా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా ఆ వివరాలు చెప్పచ్చు. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. అందరికీ నమస్కారం. నమస్కారం అండి శాస్త్రి గారు, చాలా బాగా చెప్పారు. ఇటువంటి మేము ఎక్కడ చూడలేదు, ఏ సినిమాలో కానీ, ఏ ట్యూబ్లో కానీ, మరి ఏ టీవీలో కానీ ఇలాంటివి ఎవరూ చెప్పడం లేదు. మీరు చెప్తున్నారు, చాలా బాగుంది. నాకు చిన్న డౌట్, ఊర్ధ్వ ముఖం అంటే ఇప్పుడు మన గురువు గారు, మన సూర్యమూర్తి గురువు గారు చెప్పేది ఊపిరి పైకి తీసుకోవడం అనేది అదే కదా? అంతే అదే చేసేది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తోంది, అధోముఖంగా కిందకి ప్రయాణం చేసేది లౌకికంగా చేస్తోంది.
ఈ రెండు రకాల అవునండి. ప్రయాణాలతో శ్వాస పైకి కిందకి నడుస్తూ ఉంటుంది. మనం పైకి తీసుకుంటున్నాం కానీ కిందకి వెళ్ళిపోయేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అంతే నేచురల్లీ. ఇప్పుడు అవునండి. భూమి అవును. ఆకర్షణ శక్తి కిందకి లాగబడ్డట్టుగా అవునండి. కిందకి లాగబడటం అనేది సహజ ప్రక్రియగా జరుగుతుంది. ఆ సహజంగా జరిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా పైకెత్తటమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు మన ఓవర్ హెడ్ ట్యాంకులోకి నీళ్లు పోవాలి. నీళ్లు పోవాలంటే అవును. నీళ్లు దాని తర్వాత ప్రయాణం చేస్తాయా? మోటార్ వేస్తే పోతాయి. అంతే. మోటార్ ఏం చేస్తుంది? గ్రావిటీకి ఎగ్నెస్ట్ గా పైకి పంపిస్తుంది. అంటే అవును. మనం చేస్తున్న సాధనలో సహజంగా కిందకి పోయేదాన్ని పైకి పంపించే ప్రయత్నపూర్వకంగా మనం చేస్తున్నాము. ఆ చేస్తున్నప్పుడు ఈ భావన జోడించి చేసేటట్టయితే లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు. ఊరికే చేసేటట్టయితే మెకానికల్ అవుతుంది. కొంతసేపు అయినాక మనసు దాని మీద ఉండదు. అవును. సో ఏమిటి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎట్లా చేయాలి, దీనిలో అంతరార్థం ఏమిటి, పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారు, వేదం మనకి ఏం చెప్పింది, ఆ వివరాలు, ఈ మంత్రాల్లో ఉన్నటువంటి రహస్యాలు అవి చెప్తున్నా. అందుకనే ఇవి యూట్యూబ్ లో చెప్పాలంటే ఇవి అందరికీ తేలిగ్గా దొరికేవి కాదు. అవునండి. అవునండి. అందువల్ల అవి ఇట్లాంటి యూట్యూబ్ లో వినటం కొంచెం కష్టం. అంతేనండి. యూట్యూబ్ లో అంటే పనికిరాని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ గా వాటి అనుభవంలోకి కాకుండా వాటన్నిటిని నమ్మద్దు. అవునండి. అవునండి. తర్వాత అండి నిత్యాగ్నిహోత్రం అనేది గతంలో అనకాపల్లి 10 సంవత్సరాలు అవుతుంది. ఎవరో వచ్చారు, వచ్చి అందరి చేత చేయించారు. మాలాంటి వాళ్ళు అందరం కూర్చొని అది యజ్ఞ పాత్ర రాగిది కొనుక్కొని చేసాము. కొన్నాళ్ళు ఆవు పిడకలతో ఆ కర్పూరం పెట్టి వెలిగించా ఉదయం సాయంత్రం ఆ టైంలో చేసాము. కానీ అది అలా కనుమరుగు అయిపోయింది. అయితే అనకాపల్లి జిల్లాలో ఆ అనకాపల్లి జిల్లాలో బట్లపూడి అనే ఒక గ్రామంలో ప్రస్తుతం ఇప్పటికీ అతను కాంట్రాక్టర్ అది. ఇప్పటికీ అతను ఉదయం సాయంత్రం నిత్యాగ్నిహోత్రం మాత్రం కంపల్సరీ చేస్తున్నాడు అక్కడ. అవును. అంటే నిత్యాగ్ని అన్నప్పుడు ఆ అగ్ని ఆరిపోవటం అనేది ఉండదు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఎక్కడికన్నా బయటికి పోయినా కూడా వాళ్ళతో పాటు అగ్ని వెంట తీసుకుపోయేవాడు. నిత్యాగ్ని అన్నప్పుడు దాన్ని ఇప్పుడు సపోజ్ షిరిడి సాయి అగ్ని ఆరిపోవటం అనేది ఉండదు. అవునండి. సో పొద్దున సాయంత్రం అందరూ పూజ చేయటం ఉంటుంది, లేదా అందరూ హోమం చేయటం ఉంటుంది, కానీ అది వెలుగుతూనే ఉంటుంది. అట్లాంటి స్థితి చాలా ఇళ్లలో ఉండేది ఒకప్పుడు. అది మెల్లిమెల్లిగా కనుమరుగైపోతోంది. చివరికి కనీసం పూజ లేదు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు దీపం వెలిగించడం అనే ఒక సాంప్రదాయంలో అది ఇంకా ఇంకా మిగిలినది భారతదేశంలో. అవునండి. మనం వెలిగించిన దీపం యొక్క ప్రధానమైన ధ్యేయం ఏమిటంటే అది అగ్నిహోత్రమే. దాన్ని దీపం యొక్క ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి? దీపాన్ని పూజ చేయటం, ఆ జ్యోతినే ధ్యానం చేయటం. యోగ సాధన మీరు తీసుకున్నప్పుడు దీపం వెలిగించి చేశారా లేదా? అంటే యోగ సాధనలో కూడా ధ్యేయం ఏం చెప్తున్నాము? ఆ జ్యోతిర్మయ అనుభూతే యోగ సాధన యొక్క లక్ష్యం అని చెప్తున్నాం. అవును, ఇందా చెప్పారు సత్యసాయి జ్యోతిని తలంచుకుంటూ చేయమన్నారు. చేసేటట్టయితే దాని ఫలితం తొందరగా అనుభూతికి వస్తుంది. అది జ్యోతి ప్రకారంగా చేయొచ్చు. ఈ రెండు కను మధ్య గురుముఖం గురుగిటి దగ్గర కూడా అదే జ్యోతిని ఊహించుకొని కూడా చేసుకోవచ్చు అని. ఊహించుకునే దానికి ముందు కళ్ళతో చూసింది ఊహించుకోవడం తేలిక. సూర్యుని రోజు చూస్తున్నాం. అవునండి. రోజు చూసే సూర్యుని ఊహించుకోవడం తేలిక. అవునండి. సో మనకి తెలిసిన దాన్ని కలిపి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఆ తెలిసిన జ్యోతిర్మయ తత్వాన్ని మన ఊహలో తీసుకోవడం తేలిక. కాబట్టి ఊహ ద్వారా దాన్ని పెంపొందించుకుని అనుభూతిలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పటం. ఆత్మ నమస్కారం అండి, ధన్యవాదాలు. నమస్కారం శాస్త్రి గారు. ఒక అద్భుతమైన విషయం ఈవేళ ప్రచోదనం అయింది మీ వల్ల. మరాళి మందగమన మహాలావణ్య సవిత అని. అంటే మరాళి అంటే అది హంస నడక. అంటే ఏమిటి అంటే అమ్మవారు హంస నడక కాదు, సోహంలోని శ్వాత యొక్క గమనము. అంతే. అది అంత హంస నడిస్తే ఎంత అందంగా నడుస్తుందో ఒక పద్ధతి, క్రమబద్ధతిగా ఎంతసేపు తీసుకుంటున్నాము అంతసేపు వదులుతున్నట్టుగా, అలాగా ఎగ్జాక్ట్ గా క్రమబద్ధమైన శ్వాస నడకల మూలంగా ఆత్మానుభూతి పొందుతావు సుమా అనే మాట అది చాలా సుందరంగా కవిత రూపంలో చెప్పారు. అంటే అది ఆవిడ పాదాలు పట్టుకుంటే జరగడం కాదు, నువ్వు నీ మనస్సుని పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. విశ్వం అంతా ఆవిడ పాదాలు ఉన్నాయి. అంతర్ముఖ సమారాధ్య అన్నది అంటే అంతర్ముఖంలో మనం
ఎస్, అంతర్ముఖ సాధన చేయటం సాధ్యం అవుతుందని మాట. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎగ్జాక్ట్లీ, దాని విధానం ఇది. అంతర్ముఖంగా ఎట్లా పట్టుకుంటావు? హంస గమనంతో ఉండే శ్వాసని పట్టుకొని చెయ్యి. బాగుందండి, చాలా బాగా. అంటే బాలా త్రిపుర సుందరి అనటంలో కూడా బాలాదేవి 1000 హంసలు కట్టిన రథం మీద ప్రయాణం చేసి యుద్ధం చేసింది అంటారు. ఏమిటి 1000 హంసలు కట్టి? 1000 హంసలు అంటే ఏమిటి? శ్వాస పరంగా దాన్ని సాధించటం, బాలా అనుభూతి అన్న భావన. అది మర్మంగా చెప్తారు. అర్థం కాలేదండి, ఇంకొక మాట చెప్పండి. అమ్మవారి యొక్క కూతురు భండాసురుని సంహరించడానికి వచ్చినప్పుడు భండపుత్ర వధోజుక్త బాల అనే మాట విన్నారా, చదివారా లేదా? చదివాను. భండపుత్ర వధోజుక్త బాల అంటే ఆ బాల అనే ఆవిడ 1000 హంసలు కట్టిన రథం మీద బయలుదేరి ఆ భండు యొక్క పుత్రులు మొత్తాన్ని సంహరించిందిట. కథగా అట్లా చెప్పుకుంటాం. అంతరార్థం ఏమిటంటే అనేక రకాల దుర్గుణాలు, దురలవాట్లు రకరకాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఈ శ్వాసని సాధనలో ఆ అన్ని రకాల దుర్గుణాన్ని హంతం చేసినప్పుడు మాత్రమే, ఆ మూర్ఖత్వం పూర్తిగా నశించినప్పుడు మాత్రమే, అహంకార మమకారాలు పూర్తిగా తొలగిపోయినప్పుడు మాత్రమే అంతర్గతంగా ఉన్న ఆత్మ అనుభూతి పొందగలుగుతావు అన్న రహస్యాన్ని ఆ మాదిరిగా చెప్పారు. ఇక్కడ మనం దురలవాట్లు ఇవే కాకుండా మనం మనసులో వచ్చే ఆలోచనలు ఆపడం కూడా అనుకోవచ్చు కదండి. అవన్నీ కూడా అంటే సూక్ష్మానికి పోతున్న మొట్టమొదట చాలా స్థూలమైన దురలవాట్లు ఉంటాయి. పోతున్న కొద్దీ అవతల వాడి గురించి చెడుగా ఆలోచించడం కూడా మహాతప్పు కింద మెల్లిమెల్లిగా మారుతుంది. అది అంటే స్థూలానికి ఇప్పుడు బ్లాక్ బోర్డు క్లీన్ చేసినప్పుడు క్లీన్ చేయకుండా ఉన్న బ్లాక్ బోర్డు మీద ఏం రాసినా మనకు కనపడదు. చాలా క్లీన్ గా ఉన్న బ్లాక్ బోర్డు మీద చిన్న డాట్ పెట్టినా కనపడుతుంది. అట్లా క్లీన్ చేసుకుంటూ పోతున్నప్పుడు శుద్ధం అవుతున్న కొద్దీ చిన్న తప్పు కూడా చాలా పెద్దగా స్పష్టంగా కనపడటం మొదలు పెడుతుంది. సో స్థూలమైన తప్పుల నుంచి క్లీన్ చేస్తున్నప్పుడు సూక్ష్మమైన తప్పులు, చివరికి మనోభావనపరమైన తప్పులు, చివరికి ఏ రకమైన భావనలని స్థిర మనస్కత్వం, అది సాధ్యం అవుతుంది సుమా అని చెప్పటం. మనల్ని మనం జయించుకోవటం. ఎగ్జాక్ట్లీ, మనలో ఉన్న దుర్గుణాల్ని హంతం చేయటం. దుర్గుణాలు హంతం చేస్తేనే సంసార భావ హంతిన హంస. ఏమిటి సంసార భావం? అనేక రకాల నెగిటివిటీ, పాజిటివిటీ రెండు అధిగమించడం. శాస్త్రి గారు, అలా ఉన్నత స్థితికి వెళ్ళేటప్పుడు ఇతరులలో తప్పులు మనకి కొంచెం అనిపించినా కూడా వాటిని పట్టించుకోవద్దు అంటారు. అట్లా కాదు, దాన్ని ఎట్లాగంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు చేస్తున్న తప్పుల్ని మనం ఎట్లా దాన్ని 4 రకాల స్థాయిలు అని చెప్పాను ఒక సందర్భంలో. మైత్రీకరణం ఉత్తమం, అది లలిత సహస్రనామాలో మీకు కనపడుతుంది. చెప్పారు గురు, లాస్ట్ టైం చెప్పారు. మైత్రీకరణ అన్నప్పుడు మనం ఏం చెప్పాను లాస్ట్ టైము? మనతో పాటు సమానం మీద సమానమైన ప్రేమ అభిమానాలు చూపించటం. మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమ చూపించటం, వాళ్ళని ఆనందించటం, వాడికి కలిగిన సంపదకి, వాడికి కలిగిన జ్ఞానానికి, వాడికి కలిగిన మంచికి మనకి ఈర్ష్య కలగకుండా ఆనందం కలగాలి. మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు కనపడతారు, వాళ్ళ మీద మనకి జాలి కలగాలి. దానికి మనం అరే ఏదో కారణం చేస్తున్నాడు అన్న భావన కలగాలి తప్ప కోపం రాకూడదు. మనని ద్వేషిస్తున్నారు, లేదు మన మీద రాగద్వేషాలతోనూ మన అసూయలతోనూ మన మీద వాడిని పట్టించుకోకుండా ఉండగలగాలి. సో ఈ 4 స్థాయిని మైత్రీకరణ అని ఒక మాటలో చెప్పింది. అమ్మవారి నామాల్లోనే మైత్రీకరణముత్వం అనే నామం కూడా ఉంటుంది. ఇట్లా ప్రపంచాన్ని చూస్తూ నీ సాధన నువ్వు చేసుకుంటూ పురోగమించు అన్న భావన. అంటే యోగ సాధన అనేది కేవలం శ్వాసకి మాత్రమే పరిమితం కాదు సుమా. నిత్య జీవితంలో అనేకమైన మార్పులు చేసుకుంటూ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు ఫలితం పొందగలుగుతారు అని ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవటం. చిన్న మాట అండి, చిన్న మాట. గురువు గారు ఇప్పుడు మా సూర్యనారాయణ గురువు గారు ఏం చెప్పారంటే, ఈ శ్వాస, ఈ ప్రాణాయామం చేస్తే సకల అన్ని కార్యక్రమాలు మీ ఇంట్లో అన్ని శుభ కార్యక్రమాలు ఇటే మరి ఇంకా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నారు. అంటే ఒక ముక్కలో చెప్పేశారు, కానీ మీరు వివరంగా చెప్తున్నారు.
అది అంటే ఇప్పుడు ఇదే అప్పుడు ఈ అష్టైశ్వర్యాలు ఇప్పుడు బజారు పోయి ఒక కొబ్బరికాయ కొనుక్కొచ్చాం అనుకోండి, ఆ కొబ్బరికాయతో పాటు పీచు కూడా వస్తుందే రాదా? అవునండి, అవునండి, పీచు కోసం సపరేట్ గా కొనం మనం. అవునండి, అవునండి, పాటు పీచు కూడా వచ్చినట్టు ఒక్కసారి ఆత్మానుభూతి పొందిన వాడికి అష్టైశ్వర్యాలు కొబ్బరికాయ వెంట వచ్చే పీచు లాంటివి. అవునండి, అవి అడగకుండానే వస్తాయి అని చెప్పటం అర్థం. అది అవును, మీరు చెప్పిన వివరంగా వస్తుంది. అది ఇది ఒకటే, మా గురుగారు మాకు ముందే చెప్పారు. ఓకే, ఆత్మ నమస్కారం. నమస్కారం. ఎవరైనా ఏదైనా మంచి జరిగితే ఏ జన్మలోనూ నువ్వు బంగారం పువ్వులతో పూజ చేసేవరా, అందుకే నీకు ఇలా జరుగుతుందా అంటారు కదా. కానీ మా యోగ సత్సంగ సభ్యులందరూ ఏనాడు బంగారు పువ్వులతో పూజ చేయడం బట్టి మా సిద్ధయోగానంద స్వామి గారి అనుగ్రహం మీలాంటి వాళ్ళందరినీ మాతో పరిచయం చేయించి మాకు ఇంకా వివరణగా ఇప్పిస్తున్నారు. రోజు ఆయన ఎంతో కష్టం అనివచ్చి ఆయన మాకు చెప్తున్నారు, ఇంకా వివరణ ఇంకా లోతుగా చర్చలు చేయిస్తున్నారు. కాబట్టి జన్మ జన్మలకి మీ అందరికి కూడా రుణపడి మీరు చెప్పిన సాధన ప్రకారంగా జరగటమే మీకు మీ రుణం తీర్చడం అని చెప్పి మన గురువు గారు అన్నారు. నాకు ఇచ్చే గురుదక్షిణ ఏది ఉండదు, చెప్పిన విధానంలో బతికితే చాలు అని అన్నారు. అంటే దక్షిణ అంటే ఏమిటో తెలిసిన అర్థం చెప్పండి గురుగారు. దక్షిణ అంటే దాక్షిణ్యము, దాక్షిణ్యం అంటే కరుణ, దక్షిణ అంటే సమర్థత. మన సమర్థతని పెంచుకోవటమే దక్షిణ. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి పేరు విన్నారు కదా. అన్ని రకాల సమర్థతలు కలిగిన మూర్తి భవించిన దక్షిణ స్వరూపం దక్షిణామూర్తి. ఒక సందర్భంలో చెప్పాను దక్షిణామూర్తిని గురించి కూడా. సో ఆ సర్వ సమర్థతని మనం పొందటమే దక్షిణ. గురు దక్షిణ అంటే ఆ దక్షిణత్వాన్ని పొందేదానికి మనం చేసే ప్రయత్నమే దక్షిణ. అంటే మీలో సమర్థతని పెంచుకునేదానికి మీరు చేస్తున్న ప్రయత్నమే ఇచ్చే గురు దక్షిణ. అదే ఏదో విని రోజు పొద్దున్నే కాలక్షేపం కోసం విని వదిలేయటం కాదు. గురుదక్షిణ అంటే దాన్ని మీరు సాధన చేసుకుని మీరు అనుభవంలో తెచ్చుకుంటే అదే నిజమైన గురుదక్షిణ అని చెప్పారు. వినటానికి అవును, రోజు వినడానికి నేను హరికథ బుర్రకథ కాదు. మీ జీవితాలు మీ ఆత్మోద్ధరణ చేసుకోవడానికి కావాల్సిన మార్గం ఇది, బ్రహ్మ విద్యా మార్గం. కాబట్టి దీని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. అంటే రోజు చెప్తూ ఉంటారండి ప్రతిరోజు. అంటే మరి మా గురువు గారికి ఆ భగవంతుడు ఆ గురువులు ఎంత అనుగ్రహం ఇచ్చారో మరి నాకు అవగతం అవ్వదు. కానీ ఎందుకంటే ఆ శక్తి అపారమైంది. మేమైనా ఒక రోజు అయినా మానడానికి ఉంటది, కానీ పాపం ఆయన ఒక్క రోజు కూడా ఆపడానికి ఉండదు. ఎందుకంటే మేము ఏదో లౌకికంగా ఏదో పను ఎవరో ఇది అవ్వటమో ఎక్కడ వెళ్ళటం పొద్దున్నే చదవడం ఒక రోజు రావడానికి అవ్వదు. కానీ ఆయన అలా కాదు, ప్రతిరోజు వస్తారండి. ప్రతిరోజు ఆ టైంకి వచ్చి ఆయన చెప్పాలని చెప్పంటే మనకి నాకేదో సాక్షాత్ అమ్మవారిలాగా కనిపిస్తారు. ఆ తల్లి పెట్టవలసిన పాయసం రోజు పెట్టకపోతే మనకి ఆకలి తీరదన్నట్టుగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు. ఇంక మేము చేయాల్సిందే బాకీ, అంతే. చాలా ధన్యవాదాలు శాస్త్రి గారు. వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, రోజు చెప్తున్నారు. నాడీ మండల వ్యవస్థ దగ్గర నుంచి సూర్యమండలం వరకు మొత్తం చెప్పారు. బాగుందండి. గుర్తుపెట్టుకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేసుకోండి. లేదండి, ఇది రికార్డింగ్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ పెడతారు. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ ఒకసారి వింటాను, రాసుకుంటాను కూడా. అది ఓకే, దట్స్ గుడ్. దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ధన్యవాదాలు శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, అందరికీ నమస్కారం. జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. జై గురుదేవ. అందరికి ఆత్మ నమస్కారం అండి.